బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఒకేసారి 4 కార్లు ఢీకొన్న ఘటన జరిగింది. ఓ ఫెరారీ కారు డివైడర్ నుంచి కరెంట్ పోల్ను ఢీకొట్టి పక్క రోడ్డు మీదకి దూసుకెళ్లి మరో 3 కార్లను ఢీకొట్టింది. ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణంగా తెలుస్తోంది. ఫెరారీ కారులో డ్రైవర్తో పాటు మరో మహిళ కూడా ఉంది. ఘటనా సమయంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఫెరారీ నడిపింది యువకుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో యువకుడితో పాటు ముందు కారులో ఉన్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. సో మొత్తంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ప్రమాద ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఫెరారీ కారు ఎంత ఓవర్ స్పీడ్గా వస్తే ఇంత ప్రమాదం జరిగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా కారు అంతా కూడా డ్యామేజ్ అయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా గమనించవచ్చు. అయితే ఓవర్ స్పీడ్తో అది డివైడర్ దాటుకొని మరో పక్క వెళ్ళి మరో 3 కార్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో ఏదైతే కార్లో ఉన్నాయో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. చూస్తూ ఉన్నాం ఫెరారీ కారు ఢీకొట్టిన మొదటి కారు చూస్తే ఆ కారు అంతా కూడా వెనక భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే వెనక నుంచి వచ్చి మరో కారు దాన్ని ముందు కారుని ఢీకొట్టిన పరిస్థితి. మొత్తంగా ఫెరారీ కారు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. ఫెరారీ కారు ఢీకొన్న కారు ఏదైతే ఉందో అదంతా కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి. అయితే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో మనుషులకి ప్రమాదం సంభవించలేదు. ఆ స్వల్ప గాయాలతో కూడా వారు బయటపడ్డారు. అయితే ఫెరారీ కారు డ్రైవ్ చేసింది ఒక యువకుడిగా కూడా గుర్తించడం జరిగింది. ప్రజెంట్ అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. మొత్తంగా ఈ ఘటన ఒకసారి పరిశీలిస్తే ఫెరారీ కారు ఈ వైపు నుంచి అంటే ఇటువైపు నుంచి వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్ కారణంగా డివైడర్ నుంచి దాటుకొని అటువైపు ఏదైతే ఆపోజిట్ రోడ్లో వెళ్తూ ఉన్నాయో ఆ కార్లను ఢీకొనడంతో ఒక్కసారిగా అన్ని కార్లు కూడా వస్తూ ఉన్నాయి. ట్రాఫిక్ సమయం కావడంతో ఇటు ఈ కారు ఓవర్ స్పీడ్తో వెళ్ళి ఢీకొనడంతో ఒకదానికొకటి 3 కార్లను కూడా ఢీకొట్టడంతో అక్కడ ప్రమాదం సంభవించింది. అంటే ఎంతటి ఓవర్ స్పీడ్ తోటి ఈ టైంలో డ్రైవ్ చేశారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఫెరారీ కారు ముందు భాగం కూడా డ్యామేజ్ అయిపోయింది. మరోవైపు ఇటు ఏదైతే కార్లను ఢీకొట్టిందో ఆ కారు ధ్వంసమైన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అంటే ఒకేసారి 4 కార్లు ఢీకొన్న ఘటన ఇక్కడ చోటు చేసుకుందని చెప్పాలి రోడ్ నెంబర్ 45లో. అయితే నిత్యం కూడా రద్దీగా ఉండే ప్రాంతం అది. ఎప్పుడూ కూడా ట్రాఫిక్ ఎక్కువగా కూడా ఉండే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఓవర్ స్పీడ్ అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. లిమిటెడ్ స్పీడ్ తోటే అందరూ ప్రయాణించాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఓవర్ స్పీడ్తో వచ్చిన ఫెరారీ కార్లను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఒకవేళ ఎయిర్ బ్యాగ్స్ కనుక ఓపెన్ కాకపోయినట్లయితే మనుషులకు కూడా ప్రమాదం సంభవించి వాళ్ళు మృత్యువాత పడతారు అన్న దానిలో కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతటి స్పీడ్ తోటి ఫెరారీ కారు వచ్చిందన్న ఆ దృశ్యాలు చూస్తే మనకి అర్థమవుతోంది.